శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాక ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా ఓటములను చవిచూసింది. కానీ ఆ వెంటనే జింబాబ్వేతో జరుగుతున్న 3 టీ20ల సిరీస్ లో మాత్రం బోని చేసింది. ఇక ఈ రోజు శనివారం రెండో మ్యాచ్ లోను నెగ్గి శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో తొలి సిరీస్ ను అందుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. అందుకే ఎలాంటి అలసత్వానికి తావివ్వకుండా ఈ మ్యాచ్ తోనే భారత్ ఫలితం రాబట్టాలనుకుంటుంది. మరోవైపు ఆతిథ్య జింబాబ్వే ఈ సిరీస్ లో సజీవంగా ఉండాలంటే ఈ రోజు రెండో టీ20లో ఖచ్చితంగా గెలవాల్సిందే. భారత జట్టు అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపించింది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ ఓ 5-6 ఓవర్లు ఉంటే చాలు మ్యాచ్ వార్ వన్ సైడ్ గా ముగించే అవకాశం ఉంది. దీంతో జింబాబ్వే వైభవ్ పై వ్యూహాలు రచించే అవకాశం ఉంది. తొలి మ్యాచ్ లో పూర్తిగా తేలిపోయిన జింబాబ్వే భారత్ కు సవాల్ విసరాలంటే స్థాయికి మించిన ప్రదర్శన చేయాల్సిందే. తొలి మ్యాచ్ లో మయాంక్ దాటికి పవర్ ప్లేలోనే తడబడిన ఆ జట్టు మధ్య ఓవర్లలో కాస్త నిలదొక్కుంది. బౌలింగ్ లో పేసర్ ముజరాబాని ఒక్కడే పర్వాలేదనిపించాడు. అయితే వైభవ్ సూర్యవంశీ అతన్ని కూడా వదలలేదు. తొలి టీ20లో ఇన్నింగ్స్ 3వ ఓవర్లో ముజరాబాని బౌలింగ్ లో 6ల 4ల వర్షం కురిపించాడు వైభవ్. అయితే రెండో టీ20లో అతని ఆటలు సాగనివ్వమని అతని కోసం సరికొత్త వ్యూహంతో సిద్ధం అవుతున్నామంటూ రెండో టీ20కి ముందు బ్లెస్సింగ్ ముజరాబాని అన్నాడు. ఐపీఎల్ లో తన ఇన్నింగ్స్ చూశాం. గతంలో అండర్-19 వరల్డ్ కప్ లో ఇక్కడ ఆడిన అతనికి అనుభవం ఉంది. అందుకే తొలి మ్యాచ్ లో అతడు ధాటిగా ఆడగలిగాడు. అయితే అతన్ని 1 లేదా 2 ఓవర్లలో అవుట్ చేస్తే తమకు విజయ అవకాశాలు ఉంటాయని, అందుకోసం వ్యూహ రచన చేస్తున్నామని ముజరాబాని తెలిపాడు.